కొండ కోనల్లా బతికే ఆదివాసులది ఆ అడవి తల్లిది విడదీయలేని అనుబంధముల్లా గిరిజన బిడ్డల పండుగలన్నీ ప్రకృతి తల్లితోటే ముడిపడి ఉంటాయి. ఒక్కో మాసంలో ఒక్కో పండుగ ఏదో ఒక రూపంలో గొలుస్తుంటారు ఆదిలాబాద్ జిల్లాల. పాండ్రి మరి మనం కూడా ఆ తల్లి దీవనార్థుల్ని అందుకొనొద్దాం. దూరం పట్లున్నోళ్ళు కచ్చురం బండ్ల మీద, దగ్గర పట్లున్నోళ్ళు కాలినడకల సహ్యాద్రి కొండ గుహల కొలువైన జంగుబాయి తల్లి దర్శనానికి దారి పట్టిండ్రు అడవి బిడ్డలందరూ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలం మహారాజా గూడలున్నది పర్వతం. ఒక్క రాష్ట్రమని కాదు, నెల రోజులు అంటే ఈ పుష్యమాసం అంతా సాగే జాతర కాబట్టి అమ్మ దర్శనానికి అన్ని రాష్ట్రాల నుంచి తరలొస్తున్నారు గిరిజన భక్తులు. పుష్యమాసంలా నెలవంక కనబడుడు ఆల్శం. 8 గోత్రాల పూజారులు గుహల అమ్మవారిని దర్శించుకొని దీపం ముట్టించి నైవేద్యం పెడతారట తొల్త. ఆకానుంచి నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు. ఈ మాసమంతా జంగుబాయి తల్లికి పూజలు సాగుతూనే ఉంటాయి. ఇండ్ల ముంగట ఆవు పేడతోటి అలుకులు, నేల మీద నిద్రలు, మందు జోలే ఉండరే. ఇంటి ముంగటికి చెప్పులు కూడా రానియరట ఈ నెల దినాలు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతం నుంచి చాలామంది కూడా ఆదివాసీలు జంగుబాయి పుణ్యక్షేత్రం పరందర్లి కోట పరందర్లో ఉంది. ఇది కేరమేరి మండల పరిధిలో వస్తుంది. వాస్తవానికి ఈ పుష్యమాసంలో ఈ మొత్తం మీద ఆదివాసీలు అతి పవిత్రంగా భావిస్తారు. వాస్తవానికి పవిత్ర మాసం వచ్చిందంటే భక్తి శ్రద్ధలతో చెప్పులు వేసుకోకుండా ప్రతి ఇంట్లో కూడా పూజలు చేస్తూ మరి నెల రోజుల పాటు భక్తి ప్రవేశంతో ఆదివాసీలు ఉంటారు. మా ఆదివాసులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ పుష్యమాసం అంటాం మేము, పూసమైన అంటాం మేము. మా ట్రైబల్స్ అందరూ కూడా పూసమైన అంటే అందరూ కూడా ఈ ఈ ఈ నెలలోనే మాకు దేవుళ్ళు నెల రోజులుగా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే మనకు ఈ నెల ఇప్పుడు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఇదైతే పూసమైన నుంచి మనకు లాస్ట్ దాదాపు 30 రోజులుగా యథావిధిగా అందరూ కూడా మొక్కులు తీరుస్తూ ఉంటారు. గంపలెత్తుకొని మేళ తాళాల సప్పుల నడుమ ఎంత పద్ధతిగా పోతున్నారు చూడుండ్రి తల్లి దర్శనానికి. ఆ గంపల కొబ్బరికాయలు, అగరబత్తులు, చంద్రం, గుగ్గిలం, కుంకుమ, బుక్క, ఉలాలు, వంట సామాన్లు ఉంటాయట. ఎక్కడ కూడా గంప భూమి మీద పెట్టుడన్నా ముచ్చటే ఉండదట. అమ్మ దర్శనానికి ఓంగా తప్పక గంప దించాలనన్నా బండలు వేర్చి ఆటి మీన్నే పెడతారట. అగో గంత కఠిన నియమాల నడుమ సాగుతుంది ఈ జాతర. పొయ్యతోవల నడిమిట్ల కోనేర్ల తానాలు చేసి ఆటెంక అమ్మ దర్శనం చేసుకుంటారట. వడ్లు దంచి బియ్యం తీసి గోధుమ పిండి, పప్పు, బెల్లం, నువ్వుల నూనెతోటి అమ్మకు నైవేద్యం పెడతారు. నువ్వుల నూనె, నెయ్యి లేకుంటే ఆముదం నూనె వాడతారట అమ్మ ముంగట ముట్టించే దీపంలో కూడా. జంగుబాయి తల్లి దర్శనమైనాక మైసమ్మ, పోచమ్మ దర్శనాలు చేసుకొని అటెంక కోళ్లు, మేకలు కోసుకొని మొక్కులు ఒడ్డెక్కిస్తారట. రాత్రి భోజనాలు చేసినాక ఆటపాటల నడుమ అమ్మవారిని మల్లోపారి దలుచుకొని ఒక నిద్ర చేసి తెల్లారి ఇంటికి తిరుగుపయనమైతారట. మరిగ పబ్లికు వీలుంటే మీరు కూడా పోయి దర్శనం చేసుకోండ్రో పారి.